నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశం అనొచ్చు, ఇన్కమ్ ఆపర్చునిటీ అనొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనొచ్చు. మీరు ఏ విధంగా పిలుచుకున్న ఇబ్బంది లేదు బాస్. డబ్బులు కావాలంతే. డబ్బులు కావాలంటే మనం ఏదో ఒక యాక్టివిటీ అయితే చేయగలగాలి. చేసినప్పుడు మాత్రమే డబ్బులు మనకు రావడం జరుగుతుంది. అందులో రిస్క్ రివార్డ్ రెండు కూడా ఉంటాయి, రైట్? సో వాటన్నిటికీ కూడా మీరు ఓకే అంటేనే ఇలాంటి ఆపర్చునిటీని మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూడండి, లేదంటే ఇక్కడే క్విట్ అయిపోండి, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, టాపిక్లోకి ఎంటర్ అయిపోదాము, రైట్? $12 per click.net. సో $12 per click అనేది ఒక ప్రోగ్రామ్, మై డియర్ ఫ్రెండ్స్. అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరి యు టేక్ ఎనీ సెగ్మెంట్, ఎనీ ఇండస్ట్రీ, అడ్వర్టైజ్మెంట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందా లేదా అంటే ఎస్, 100% ప్లే చేస్తుంది, 1000%. ఎస్, మనకు నచ్చినటువంటి ఏదైనా తీసుకోండి, మనకు నచ్చింది అంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కస్టమర్ని రీచ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయినా ఇంకోటైనా నచ్చడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతమైన ప్రోడక్ట్, చాలా చాలా అద్భుతంగా ఉంది. యు టేక్ ఎనీథింగ్, ఏ ఇండస్ట్రీలో అయినా సరే, బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకోండి, యూ టేక్ టెలికామ్ ఇండస్ట్రీ, యూ టేక్ ఇంటర్నెట్ కావచ్చు, యూ టేక్ ఎనీథింగ్. మిమ్మల్ని రీచ్ అవుతోంది అంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మీరు వెళ్ళి కొన్నారంటే సమ్వేర్ వీ హ్యావ్ సీన్ సమ్ అడ్వర్టైజ్మెంట్. లేదంటే కొద్ది వ్యక్తులు మీకు చెప్పి ఉంటారు, పలానా మొబైల్ బాగుంది, పలానా ఫీచర్స్ బాగున్నాయి, ఎవరో ఒకరు అడ్వర్టైజ్మెంట్ చేస్తేనే కదా మీ చేతిలోకి మొబైల్ ఫోన్ వచ్చింది. ఓకే, సో ఇలాంటిది ఏది తీసుకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజుల్లో. ఒకప్పుడు గమనించండి, టెలివిజన్ యాడ్స్ అద్భుతంగా, మామూలుగా కాదు, రైట్? ఒకప్పుడు పేపర్ యాడ్స్. ఇప్పుడు ఎవరు బాస్? ఏ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది అనేది అర్థం కాకుండా ఉంది. ఏ ఛానల్లో ఇస్తే మనకు మనం పెట్టినటువంటి పెట్టుబడి అంటే అడ్వర్టైజ్మెంట్ పరంగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ROI అంటాం, వచ్చే అవకాశం ఉంది అనేది చాలా మెంబర్స్కి తెలియట్లేదు. అఫ్కోర్స్ మీది ఏదైనా అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, పేపర్లో ఇచ్చారు, ఎవరు చూడలే పేపర్, ఏం చేస్తారు? ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. టీవీలో ఇచ్చారు, మీరు ఎవరు చూస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కనెక్ట్ అయింది, వాళ్ళు బ్రౌజ్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ సబ్స్క్రైబింగ్ సమ్ అదర్ ఛానల్స్, ఓటీసీ కావచ్చు, ఇంకోటి దే సో మెనీ థింగ్స్, రైట్? ఓకే, సో మరి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్? ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్, చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అండి. అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టి అడ్వర్టైజ్మెంట్ని ఇస్తూ మరి డబ్బులు కూడా సంపాదించేటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉంది, మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బర్న్ అప్ టు అని ఉంది. ఓకే, ఇక్కడ గమనించండి, ఇక్కడ రైట్, యూ కెన్ సీ హియర్. ఇందాకే ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ పోయింది, గమనించారు లేదు? టాప్ అడ్వర్టైజ్మెంట్ అండి ఇక్కడ ఉండేది. తర్వాత ఇక్కడ చూడండి, సమ్వేర్ దే గివెన్ సమ్ అడ్వర్టైజ్మెంట్, నెట్ఫ్లిక్స్ గురించి ఇక్కడ ఇచ్చారు, గమనించారా? నెట్ఫ్లిక్స్ అండి. తర్వాత ఫ్రీడమ్ మెంబర్ సైట్ అని ఇంకోటి ఏదో ఉంది, అది ఇచ్చారు. నేను మై క్లిక్ ఫర్ అంటే నిరంతరము అడ్వర్టైజ్మెంట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది, రైట్? సో మరి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కేవలం ఇక 3 ఉన్నాయా అని అంటూ ఉంటారు, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్ సేల్స్ అని ఉంది, గమనించారా? ఒకసారి మనం చూద్దాము ఏమి ఇచ్చారు. బర్న్ అప్ టు ఏంటండి? ఇది బర్న్ అప్ టు 1000+ క్యాలరీస్ ఏ డే. అంటే వీళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఇచ్చారో, ఇప్పుడు ఉదాహరణకి నాకు బాగుంది, నేను కూడా హెల్త్ సెగ్మెంట్లో ఉన్న, నా పేరు శ్రీనాథ్ అండి. ఐ గోన్ టు నేను జస్ట్ సబ్స్క్రైబ్ చేసా, ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి చూద్దామని. సో ఈ విధంగా కస్టమర్ని రీచ్ అయ్యారు కదా. ఒక 1000 క్యాలరీలు ఈజీగా బర్న్ అయిపోతుంది. 1.5 మిలియన్ సేల్స్ అయ్యాయి అంటే వీళ్ళ ప్రోడక్ట్ ఏంటి చూడాలనిపించింది, నేను చూశాను. తర్వాత ఫర్దర్ వీళ్ళు ఏదో సమ్ అదర్ లైక్ ప్రోడక్ట్స్ ఏవో సెల్ చేస్తున్నారు. ఓకే, సో ఓలీ లైఫ్ అని ఇచ్చారు. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ నా మెయిల్ ఐడి ఇచ్చాను కాబట్టి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. చూడండి, ఈ విధంగా నేను హెల్త్లో ఉన్నాను కాబట్టి ఇది ప్రోడక్ట్ చూడగలిగాను. ఈ సెగ్మెంట్లో ఎంత ఉందండి? $500 ఉంది ఇక్కడ, రైట్? $500 ఉంది. సో మనీ బ్యాక్ వెళ్ళిపోదాం మనం, రైట్? సో ఈ విధంగా చూడండి, నెట్ఫ్లిక్స్ చూద్దాం. నెట్ఫ్లిక్స్, వాట్ ఈస్ దట్? మై క్లిక్ ఫర్ TV.com ఉంది, వీళ్ళు ఏదో సబ్స్క్రిప్షన్ ఇచ్చారు. ఓకే, అదొకటి. తర్వాత ఇంకేమి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఎంత మెంబర్స్ ఎన్రోల్ అయ్యారండి అంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు 4,612 పీపుల్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యారు. లెట్స్ చూద్దాము. చూడండి, ఇంతమంది రిజిస్టర్ అయ్యారు, రైట్? సో తర్వాత పెయిడ్ మెంబర్స్ అండి. పెయిడ్ మెంబర్స్ అంటే ఇక్కడ యాక్చువల్ పెయిడ్ మెంబర్షిప్ ఉంది.
జస్ట్ ఒకసారి టోకెన్ అమౌంట్ పే చేసి యాడ్స్ క్లిక్ చేయడం ద్వారా వాళ్ళు కంపెనీ వాళ్ళు పే చేస్తున్నారు. తర్వాత లెవెల్ 3 అండి, లెవెల్ 2 అంటాం దీన్ని ఒకటి. తర్వాత లెవెల్ 3 అనేది ఇక్కడ ఒకటి ఉంది, గమనించండి. రైట్, ఈ టోటల్గా ఏంటంటే లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లెవెల్, టోటల్ 4 లెవెల్స్ ఉన్నాయండి ఇక్కడ. రైట్, ఫస్ట్ లెవెల్ ఏమో జీరో లెవెల్ ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇంకా చూద్దాం మనము. ఓకే, సో $12 per click పేజ్, అర్న్ అప్ టు $12 per click. అంటే ఒక క్లిక్ చేస్తే $12 వరకు మనం సంపాదించే అవకాశం అయితే ఉందండి. ద ఫస్ట్ ట్రూ స్టెప్ పే టు క్లిక్స్ ఇస్తాం. రైట్, సో ఇది అద్భుతమైనటువంటి యాక్టివిటీ అని చెప్పొచ్చు. ఈరోజు ఎంత మెంబర్స్ చూశారంటే విజిట్స్ అంటే 1483. చాలా స్ట్రాటజికల్గా క్లియర్గా ఎన్ని విజిట్స్ వస్తాయి, ఎంతమంది సైన్అప్ అయ్యారు, ఎంత అమౌంట్ పే చేసాం, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం చూడొచ్చండి. ఓకే, ఇక్కడ చూడండి ఎంత మెంబర్స్ అండి. రైట్, ఇక్కడ 1483 మెంబర్స్ ఈరోజు విజిట్ అయ్యారు. ఓకే, సో ఇక్కడ ఎంతమంది సైన్అప్ చేశారు, 66 మెంబర్స్ సైన్అప్ చేయడం జరిగింది. తర్వాత టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 9118 మెంబర్స్ ఉన్నారండి. ఎంత పే చేశారు, టోటలీ పైడ్. ఓకే, 12 lakhs, అఫ్కోర్స్ 12 lakhs కాదు, $1,23,024 ఆల్మోస్ట్. అంటే $1,23,00,000 ఆల్రెడీ మార్కెట్లో పే చేశారు. $1,23,00,000 అడ్వర్టైజ్మెంట్లో అంటే నథింగ్ బాస్, నథింగ్ అది. ఓకే, రైట్. ఇంకా చూద్దాం వాట్ ఎల్స్. కాంపన్సేషన్ ప్లాన్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనం చూసాం లెవెల్ 0 అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. లెవెల్ 1 అనేది ఒకటి ఉంది. ఇట్స్ లెవెల్ 1 లైక్ $12.50తో ఎవరైతే పేమెంట్ చేసి తీసుకుంటారో వాళ్ళు హౌ మచ్ దే కెన్ విత్డ్రా, 12.50 ఎవ్రీ సైకిల్కి వాళ్ళు విత్డ్రా చేయొచ్చు. డైలీ 15 యాడ్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. 15 యాడ్లు క్లిక్ చేయడం ద్వారా కంపెనీ గోయింగ్ టు పే యూ 20. హౌ మచ్, లెట్ మీ గివ్ ఇన్ఫర్మేషన్. ఎంత అండి, సో $12.50 మీరు పే చేస్తారు. దానికి గాను డైలీ 15 యాడ్స్ అండి. 15 యాడ్స్ ఇంటూ 0.20 cents అంటే రోజుకి $3 సంపాదించుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మీకు $25 అవుతుందో మరి రీసైకిల్ అవుతుందండి. మరి 12.50 సబ్స్క్రిప్షన్ పే చేస్తారు, అగైన్ టాప్అప్, తర్వాత 12.50 విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇక సమ్ అదర్ ఛార్జెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా చూద్దాం. రైట్, సో లెవెల్ 2 ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో $105 పే చేయాల్సి ఉంటుంది. డైలీ 15 యాడ్స్ ఇంటూ $2 అంటే $30 యూ కెన్ ఎర్న్ డైలీ. సో సైకిల్ ఎంత అండి, ఒక సైకిల్ కంప్లీట్ కావాలంటే $210. రైట్, ఈ విధంగా అంటే ఎవ్రీ వీక్ దాదాపుగా యూ కెన్ ఎర్న్ $60, ఆల్మోస్ట్ ఒక $6,000 సంపాదించుకోవచ్చు. రైట్, సో ఇంకా చూద్దాము. లెవెల్ 3 అండి, $630 సింగిల్ టైం పేమెంట్ చేసిన వ్యక్తులకి పర్ క్లిక్ $12 పే చేయడం జరుగుతుంది. అండ్ $1,260 ఒక సైకిల్ కంప్లీట్ అయితే. అండ్ ఎవ్రీ వీక్ దే గోయింగ్ టు విత్డ్రా $400 ఎవ్రీ వీక్. ప్రతి వారం $400 వరకు విత్డ్రా చేసుకోవచ్చు, ప్లస్ విత్డ్రా చేసుకోవచ్చు. సరే, మనం ఏ విధంగా చేస్తున్నామండి. రైట్, సి వీ డోంట్ వాంట్ ఎనీ లయబిలిటీ హియర్. రైట్, ఒక లయబిలిటీ అలాంటిది ఏం లేకుండా మనం కొంచెం డిఫరెంట్ వేలో చేస్తున్నామండి. రైట్, సో యాక్చువల్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎస్, నేను ఎవరిని చెప్పలేను. అఫ్కోర్స్ మీరు ఎవరికి చెప్పే అవసరం లేదు బాస్. ఈ ప్రోగ్రాంలో నేను ఎవరిని రెఫర్ చేయలేను. ఎస్, మీరు ఎవరిని రెఫర్ చేయకపోయినా పర్లేదు, కానీ డబ్బులు రావడం జరుగుతుంది ఏ విధంగా. కానీ నేను జాయిన్ అయ్యి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉందా అంటే ఎస్, 100% ఉంది. అవును, ఖచ్చితంగా ఉంది. ఎస్, ఇది $12 per click అని ఇంటర్నేషనల్ యాడ్ కంపెనీ అండి. అడ్వర్టైజ్మెంట్కి ఉన్నటువంటి మీరు ఇందాక మనం కొంత డిస్కస్ చేసాం వీడియోలో, అడ్వర్టైజ్మెంట్ లేనిది ఏది ప్రోడక్ట్ ముందుకు పోదండి. ఇంపాసిబుల్, ఇది ఇంపాసిబుల్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటేనే ఏ ప్రోడక్ట్ అన్న మూవ్ అవుతుంది, ఏ సర్వీస్ అనే మూవ్ అవుతుంది, ఎలాంటిదైనా కూడా. రైట్, సో ఇంకా చూద్దాం. ఇంటర్నేషనల్ $12 per click అనే ఇంటర్నేషనల్ యాడ్ కంపెనీ. ఇందులో 15 యాడ్స్ చూడవలసి ఉంటుందండి. డైలీ ఒక 15 యాడ్స్ చూడడం ద్వారా ఇందులో ఆదాయం సంపాదించుకోవడానికి అద్భుతమైన ఒక ప్యాకేజీ ఉంది. మరి చిన్న ఇన్వెస్ట్మెంట్ కాదు, మరి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. ఇదేం పెద్దది చిన్నది అయితే కాదు కదా. ఇన్వెస్ట్మెంట్ అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈ ప్యాకేజీ. రైట్, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము సింపుల్గా వీ కెన్ సీ హియర్
40, యా యాక్చువల్ 41, ఓకే, లెట్స్ మేక్ సింపుల్, రైట్. సో మీరు ఎప్పుడైతే ఒక 41 బాక్సులు అంటే 40 బాక్స్ అనుకోండి, 40 బాక్స్ యాపిల్ స్టెమ్ సెల్ తీసుకుంటారో వాళ్ళకి రైట్ ఎంత పడింది బస్? ఒక బాక్స్ 600 రూపాయలు పడ్డట్టు. మరి ఇక్కడ ఏంటి ప్రోడక్ట్ వచ్చింది అనొచ్చు. బస్ మనము ఒక ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాము, ప్రోడక్ట్ని అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని అమ్ముతున్నాము. ఆ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని మన రిస్క్ని లీవరేజ్ చేస్తున్నాం, రిస్క్ని మేనేజ్ చేస్తున్నాం. రిస్క్ లేదా బాస్ అంటే రిస్క్ ఎందులో అయినా ఉంటుంది, బట్ ఆ రిస్క్ని ఎప్పుడైతే మనం మేనేజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మన లైఫ్లో సక్సెస్ అవుతాము, రైట్. ఒక 40 బాక్సులు అండి, 24,600 రూపాయలు, సరే రఫ్గా 25,000 రూపాయలు మనం పెట్టుకోగలిగితే మనం వారానికి 6,000 రూపాయల దాకా సంపాదించుకోవచ్చు. వారానికి, ప్రతి వారం అంటే నెల రోజులకి ఎంత సంపాదించుకోవచ్చు అంటే 24,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. చిన్న విషయం ఇది. మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ ఒక 15 యాడ్స్ క్లిక్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకు ఏం దొరుకుతుంది అంటే ఇక్కడ దాదాపుగా ఇక్కడ యాడ్ ప్యాకేజ్ అండి. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ని కొంటున్నాం, మన యాడ్స్ వేరే వ్యక్తులు చూస్తారు, వాళ్ళ యాడ్స్ మనము చూస్తాము, మనకు నచ్చితే మనం దాంట్లో పార్టిసిపేట్ అవుతాము. మన ప్రోడక్ట్ కానీ మన సర్వీసెస్ కానీ వేరే వ్యక్తులు చూసిన వ్యక్తులు నచ్చితే వాళ్ళు మనతో అసోసియేట్ అవుతారు. ఈ విధంగా ఒక కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నారండి, అవునా. ఇప్పుడు మీకు ప్రోడక్ట్ ఉంది, అద్భుతమైన ప్రోడక్ట్, ఇంట్లో కూర్చుంటే కొనేస్తారు జనాలు. యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆఫ్ ద థింగ్స్, రైట్. ఏదో ఒక కమ్యూనిటీలో మీరు పార్టిసిపేట్ కావాలి. ఆ కమ్యూనిటీ మెంబర్స్ మీది చూడడం కావచ్చు, మీ ప్రోడక్ట్ వాళ్ళు చూడడం కావచ్చు, ఎవరిదైతే ప్రోడక్ట్ బాగుంది అవసరం ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు, బిజినెస్ అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ మీడియం, రైట్. సో ఈ విధంగా 25,000 రూపాయలు అందాజా మీరు పెట్టుకుంటే మీకు వారానికి 6,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, రైట్. ఇంకా చూద్దాం. మంత్లీ 24,000 రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నాకు కొంచెం పెద్ద ఇన్కమ్ తీసుకోవాలి ఉంటుంది బస్, ఐ జస్ట్ వాంట్ టు మేక్ మోర్ అండ్ మోర్ ఇన్కమ్ అంటే బై 250 బాక్స్ యాపిల్ స్టెమ్ సెల్. బస్ 250 బాక్సులు అంటే 1,50,000 రూపాయలు పడుతుంది. 600 రూపాయలు మాత్రమే మనకు బాక్స్ పడుతుంది. ఇదే ప్రోడక్టు ఇదే రేటుకి మీకు ఇచ్చినా కూడా మీకు ఆదాయం ఎలా వస్తుందో చూద్దామండి. ఇందులో ఇంకా పెద్ద ప్యాకేజీ కావాలంటే కూడా ఉందండి, రైట్. $1,500 అంటే ఆల్మోస్ట్ 1,50,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే వారానికి 40,000 రూపాయలు ప్లస్ సంపాదించుకునే అవకాశం ఉందండి. వారానికి అంటే నెలకి 1,60,000 రూపాయలు మినిమం చెప్తున్నా, ఇంకా మ్యాక్సిమం కూడా ఉంటుంది, ఓకే. సో ద సేమ్ టైం మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ని మీరు ఈ పోర్టల్లోనే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఈ పోర్టల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, లేదంటే మీకు నచ్చిన ఫ్రెండ్స్కి అంటే మీకు నచ్చిన ప్రైస్కి మీరు అమ్ముకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు తెలిసిన వ్యక్తులకి వాళ్ళకి వీళ్ళకి ఈ ప్రోడక్ట్ని మూవ్మెంట్ చేసుకొని మీ అమౌంట్ మీరు సంపాదించుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇది ఎంత ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నట్టే కదా మీకు, రైట్. సో ఇంకా చూద్దాం. ఇక్కడ చెప్పిన ప్యాకేజీల్లో మీకు ఏది సూట్ అవుతుందో ఈ 2 ప్యాకేజ్ అంటే దాన్ని తీసుకొని మీరు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇందులో ఎవరి బలవంతం లేదు బాస్. మీ చొక్కా పట్టుకుని బాస్ ఖచ్చితంగా జాయిన్ కానీ ఎవరు అడిగేటం లేరు, గుర్తుపెట్టుకు. మీకు నచ్చితే వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, సపోర్ట్ యూ, ఆర్ఎల్స్ నమస్తే, రైట్, ఓకే. యా, ఇందులో ఎవరి బలవంతం లేదు. బిజినెస్ అన్నప్పుడు రిస్క్ కూడా ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది, ఇది గమనించండి. రిస్క్ అయినా రివార్డ్ అయినా రిస్క్ అయినా రివార్డ్ అయినా మీరే భరించాలి. మీ సొంతంగా ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. ఇంకా దీనికి సంబంధించిన మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీఆర్ హియర్, వీ గోయింగ్ టు గివ్ యూ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎవ్రీథింగ్, రైట్. సో ఒకసారి లాగిన్ అవుదామండి. ప్రోడక్ట్ మాట్లాడాము, అడ్వర్టైజ్మెంట్ ఏంటి, వాట్ ఈజ్ వాట్. ఇందులో రెఫరల్ సిస్టమ్ ఉందండి. ఈడ అదేదో కోతి కొమ్మచ్చలాట్లాగా తోకలాగా ఇంకా నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ లెవెల్స్ ఓరుకుంటే అలా ఏం లేదు బాస్. సింప్లీ దిస్ ఈస్ కాల్డ్ అన్ అఫిలియేట్ సిస్టమ్. మీరు అమ్మారు, లేదు మీరు ఎవరన్నా రెఫర్ చేశారు, ఆ వ్యక్తి సంపాదించే దాని మీద 10% మీకు వస్తుంది అంతే. మరి లెవెల్ 2 రాదా, లెవెల్ 3 రాదా, 4, 5 రాదా అంటే రాదు. ఇట్స్ వెరీ క్లియర్, ఓకే. సో ఈ విధంగా మనకు యాక్టివిటీ జరుగుతూ ఉంటుందండి, రైట్. ఇంకా చూద్దాము. ఒకసారి లాగిన్ అవుదాం. లాగిన్ అయితే ఏం చేయాలి? మనకు 2 అకౌంట్స్ ఉన్నాయి బాస్, ఇట్స్ వెరీ క్లియర్. చూడండి, లాగిన్ కాగానే ఎమ్మడే మనకు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ లాగిన్ యాడ్ ఉంటుంది, లాగౌట్ అయితే యాడ్ ఉంటుంది, మెయిన్ పేజ్కి లాగిన్ కావాలంటే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి వాళ్ళు పే చేశారు కాబట్టి మనకు వచ్చింది. కన్ఫర్మ్ కొట్టాను, విజెస్ లాగిన్, ఓకే. ఇక్కడ చూడండి, లాగిన్లో మనకు ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అండి. యాక్చువల్గా మనము ఎవ్రీ వీక్
ఇక్కడ ఈ అకౌంట్ ద్వారా యాపిల్ స్టెమ్ సెల్ అన్నాం కదా, 6,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ఐడి ఉంది, ఎవ్రీ వీక్ 40,000 రూపాయలు తీసుకుంటున్నామండి. అందులో వీ హ్యావ్ 2 ఐడీస్ హియర్, రైట్? ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఇంకా చూద్దాం. సో ప్రోడక్ట్ ఉందండి, మనం ప్రోడక్టే ప్రమోట్ చేస్తున్నాం. మన ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఆటో పర్చేజ్ యాడ్, ఓకే, ఇలా క్లిక్ చేయగానే ఎస్ ప్రోడక్ట్ గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ అనేసి మనకు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ అవుతూ ఉంటుందండి, రైట్? సో ఇక్కడ మన ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేస్తున్నాం, ఏదో ప్రమోట్ చేయట్లేదు, ఏదో ఏం కాదండి, ఉన్న ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తాం. ఎంత 599 రూపీస్కి మీకు బాక్స్ రావడం జరుగుతుంది అన్నాము. సో ఈ విధంగా మనకు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ పర్చేస్ ఉంటాయి. ఇక్కడ చూడండి యాడ్స్, ఇలా క్లిక్ చేసామనుకోండి, ఉదాహరణకి ఇవన్నీ ఇక్కడ నిన్న చేసామంటే ఇక్కడ టైమర్ రన్ అవుతుంది, ఇక్కడ గమనించండి, రైట్? ఇక్కడ గమనించండి, చూడండి 17 సెకండ్స్ 16 సెకండ్స్ ఈ విధంగా టైమర్ రన్ అవుతుంది, రైట్? సో ఎవ్రీ 24 అవర్స్కి ఒక 15 యాడ్స్ మనకు డిస్ప్లే అవుతాయి. ఆ 15 యాడ్స్ క్లిక్ చేయడం ద్వారా, ఓకే, క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ చూడండి దీస్ ఆర్ ద అడ్వర్టైజ్మెంట్స్. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా మీకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా ఏమన్నా కావాలి, ఎస్ ఐ జస్ట్ వాంట్ టు నో మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఫోన్ చేయండి, మనం డిస్కస్ చేద్దాము. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి, రిస్క్ రివార్డ్ రెండు ఉంటాయి. ఓకే, మరి రిస్క్ ఉంది కదా, నేను వెళ్ళను అంటే ఆడే కూర్చుంటాం. ఎస్, మనకు రిస్క్ మేనేజ్ చేయడానికి వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. అది కూడా మనము మార్కెట్లో 600 రూపాయలకు అమ్ముతున్నాము. అలాంటి ప్రోడక్ట్ మీకు ఓకే ఆల్మోస్ట్ ఒక సింపుల్ అండి, 25,000 రూపీస్ మీరు 24,000 సంథింగ్ ఇన్వెస్ట్ చేసుకోగలరు కదా. ఒక 40 బాక్సులు మీరు కొనుక్కొని మీరు చిన్నగా లిక్విడేట్ చేసుకుంటారు. ఓకే, ఎవ్రీ వీక్ మీకు 6,000 రూపాయలు అంటే ఒక నెల వెయిట్ చేస్తే 24,000 రూపాయలు వస్తుందండి, చిన్న విషయం కాదు. అండ్ వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఎవరిని జాయిన్ చేసే అవసరం లేదు, జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ అమ్ముకోవాలి. సైడ్ నుంచి మీరు చిన్నగా లిక్విడేట్ చేసుకోండి, ఏం పెద్ద విషయం కాదు. అంటే 40 బాక్సులు అంటే వాస్తవానికి మీరు కరెక్ట్గా గమనించండి, మీ ఫ్యామిలీలో మీరే కొనుక్కొని వాడుకోవచ్చు. ఇదేదో ఇప్పుడు నేను పని చేయను, నాకు స్కిల్ లేదు అని నాకు డబ్బులు కావాలి, ఎట్లా వస్తాయి బస్ డబ్బులు? ఇంపాసిబుల్ కదా, రైట్? హియర్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ కండి, రైట్? పార్టిసిపేట్ అయ్యి ఒక మంచి ఇన్కమ్ సంపాదించడానికి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అండి ఇది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.